అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకల్లం దగ్గరికి రావడం జరిగిందండి. కొంగరకల్లం దగ్గరలో హెచ్ఎండి వెంచర్తో మేము ముందుకు రావడం జరిగింది. ఈ వెంచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడానికి ముత్యం గారు ఉన్నారండి. నమస్తే సార్. నమస్తే. మన వ్యూవర్స్ గురించి మన యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డీటెయిల్స్లో భాగంగా ముందుగా మన వెంచర్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వెంచర్ వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ లిమిట్స్లోని కొంగరకల్లం విలేజ్ పక్కనే ఆనుకొని ఉంటుందండి. ఇండ్ల పక్కనే. ఇది వచ్చేసి కేవలం ఫాక్స్కాన్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కేయిన్స్కి 1 కిలోమీటర్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ వచ్చి కొంగరకల్లం విలేజ్కి పక్కనే ఉంటుందండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఉంటుంది. మనం 40 ఫీట్ రోడ్ లోపలికి వచ్చిన తర్వాత ఇంటర్నల్ రోడ్స్ అన్ని ఇంకో 40 ఫీట్ రోడ్ ఇచ్చాము. ఇంటర్నల్ గా టోటల్ గా 30 ఫీట్ రోడ్స్. ఇది సిసి రోడ్స్ తో డెవలప్మెంట్ చేసినాం. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చుట్టూ ఫ్రీ కాస్ట్ వాల్, గ్రీనరీ, పార్క్స్. ఇందులో అడిషనల్ గా మనం హెచ్ఎండిఏలో నామ్స్ లో లేనటువంటిది క్లబ్ హౌస్ ఇస్తున్నాం మనం ఎస్పెషల్ గా. ఈ సైట్ కి వచ్చేసి ఫ్రీ మెంబర్షిప్ కస్టమర్స్ కి ఇన్ టైమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని అవుట్ రేట్ కస్టమర్లు వీళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం. ఇది కొంగరకల్లం అనేది ఫ్యూచర్ లో అప్కమింగ్ 5 to 10 years లో కాబోతున్నటువంటి మరో కోకపేట, ప్రజెంట్ ఉన్నటువంటి కొంగరకల్లం. ఇప్పుడు మీరు ఏదైతే ఒక కమిట్మెంట్ ప్రకారంగా ఒక 5 to 10 years తర్వాత ఇది అప్కమింగ్ కోకపేట అని చెప్తున్నారు కదా. సో దాంట్లో చూసుకున్నట్లయితే నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏమేమి వచ్చినాయి ఇక్కడ అండ్ ఏమేమి డెవలప్మెంట్స్ రాబోతున్న విషయం క్లియర్గా చెప్తే మన వ్యూవర్స్కి అనేది అర్థమవుతుంది. సో దాని ద్వారా ఇక్కడ వాళ్ళు విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కొంగరకల్లం అనేది నేను ఎందుకు మరో కోకపేట కాబోతుందని చెప్తున్నా అంటే, ప్రజెంట్ ఇది ఔటర్ రింగ్ రోడ్ కు కేవలం మనం ఉన్నది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉన్నాము ఔటర్ రింగ్ రోడ్ కి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆదిబట్ల టీసీఎస్ ఏదైతే 20,000 ఎంప్లాయ్మెంట్ ఉన్న టీసీఎస్ ఉందో కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనో, ఇక్కడ ఉన్నటువంటి 2 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఫాక్స్కాన్ ఏదైతే ఉందో కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాం. నెక్స్ట్ కేయిన్స్ ఒక 20 నుంచి 30,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి కేయిన్స్ కేవలం కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. ఈ రంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ వచ్చేసి మనకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ కు దగ్గరగా, హైదరాబాద్ సిటీకి దగ్గరగా, ఇటు ఫార్మా సిటీకి దగ్గరగా, ఇవన్నీ ఈ లొకేషన్ తీసుకుంటే ఇది కొత్తగా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి 300 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఆ 300 ఫీట్ రోడ్ వచ్చి ఈ సైట్ కి కేవలం 1.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇది కొంగరకల్లం అనేది కోకాపేట అని కస్టమర్లకు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాం అంటే, ఇవన్నీ కనెక్టివిటీ తోని ఇంత ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఫ్యూచర్ లో ఏదైనా మళ్ళీ గవర్నమెంట్ కు కొత్తగా ప్రాజెక్టులు అనౌన్స్ చేయాలన్నా, కొత్తగా గవర్నమెంట్ ఆఫీసులు ఏమన్నా రావాలన్నా హెడ్ ఆఫీస్ లో కేవలం కొంగరకల్లానికి దగ్గరలో కొన్ని 1000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ లో డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా సొంతంగా కాకుండా కొంచెం ముందు చూపుతోని విశ్లేషకులు, రియాల్టర్స్ కొంతమంది చెప్తున్నటువంటి మాటని నేను ఇక్కడ ప్రజెంట్ చెప్పిన విధంగా ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన 4,000 ఎకర్స్ అని కూడా మనం వినడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనం ప్రింట్ మీడియాలో చూసినాము అండ్ సోషల్ మీడియాలో చూసినాము. అండ్ అదేవిధంగా మన వెంచర్కి వస్తున్నటువంటి రూట్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ అనేది కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఆదిబట్ల దగ్గర వచ్చేసి హైరైజ్ ప్రాజెక్ట్స్ రూపంగా చాలా రాబోతున్నాయండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక 5 to 10 years ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ అనేది వస్తుందన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. కాబట్టేసి మీరు ఇక్కడ వెంచర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ వెంచర్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏమి ఇస్తున్నారన్న విషయం క్లియర్గా చెప్పండి. ఇది హెచ్ఎండిఏ నామ్స్ తోని ఫుల్ గా డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్ అండి. ఫేజ్ 1 మనకు ఎక్స్టెన్షన్ ఫేజ్ 2 ఉంది. ఇందులో వచ్చేసి రేరాతో ఇస్తున్నాం. ఇది బ్యాంక్ లోన్ ఉంది. మినిమం సైజ్ వచ్చేసి 150 నుంచి ఉంది మనకి. 150, 167, 183, 200, 240, కార్నర్ అయితే 260, 300 వరకు ఉన్నాయండి. ఈ ఏదైతే ప్రాజెక్ట్ కి ముందున్నటువంటి 100 ఫీట్ రోడ్ ఉందో ఈ ప్రాజెక్ట్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో జస్ట్ 50 to 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఇంకో 100 ఫీట్ రోడ్ ఉందండి. 100 ఫీట్ రోడ్ వచ్చేసి సాగర్ హైవే టు కలెక్టర్ ఆఫీస్ కి కనెక్టింగ్ రోడ్. ఓకే, అంటే ఈ వెంచర్ కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ లో 100 ఫీట్ రోడ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండో 100 ఫీట్ రోడ్ ఉంది. రెండో 100 ఫీట్ రోడ్ అన్నది సాగర్ హైవే నుంచి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ కి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కనెక్టివిటీ తోటి మంచి ప్రైమ్ లొకేషన్ లో వెంచర్ అనేది వేయడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ చెప్పారు, డెవలప్మెంట్ చెప్పారు అండ్ సరౌండింగ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ప్రైస్ అంతా ఏం కోట్ చేస్తున్న విషయం మన వ్యూవర్స్ కి చెప్పండి. ఇక్కడ కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు
ఫాక్స్కాన్ నుంచి డిస్టెన్స్ తీసుకున్నా, నెక్స్ట్ రాబోయే 300 ఫీట్ రోడ్ నుంచి డిస్టెన్స్ తీసుకున్నా, కలెక్టర్ ఆఫీస్ నుంచి, కేయిన్స్ నుంచి, ఈ ఏరియా నుంచి డిస్టెన్స్ తీసుకొని ఇండ్లకు పక్కనే రెడీగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వెంచరు, ద బెస్ట్ ప్రైస్ 25,000. కొంగరలో 30 to 35,000 లో దొరుకుతుంది రెడీగా ఇల్లు కట్టుకోవాలంటే. కానీ కేవలం 25,000 లోనే మనం పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం, విత్ హెచ్ఎండిఏ, విత్ రేరా, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విత్ క్లబ్ హౌస్ చుట్టూ ఫ్రీ కాస్ట్ వాళ్ళు, ఈ డెవలప్మెంట్స్, గ్రీనరీ, పార్క్స్, ఏదైతే ఈ ఓరెడ్ ట్యాంక్, ఇవన్నీ టోటల్ గా ఫుల్లీ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఫేజ్ 1 చూడొచ్చు మనం. ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫాస్ట్ గా బుక్ చేసుకున్నటువంటి, అంటే తొందరగా బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లకి ఈస్ట్ ఫేస్ కానీ కార్నర్ కానీ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సార్ అద్భుతం సార్, మీరు చెప్పినటువంటి విషయం క్లియర్ గా అర్థమైంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇంత మంచి లొకేషన్ లో కేవలం 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కి కోట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కస్టమర్స్ లోన్ గురించి వెళ్దామనుకుంటే కంపెనీ తరఫు నుంచి ఏమైనా లోన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా చెప్పండి. బ్యాంక్ లోన్ వచ్చేసి మనకు 60 to 70% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఫేజ్ 1 లో చాలా ప్రిపేర్ చేసినటువంటి చాలా మంది కస్టమర్లకు ఇచ్చాము. మనం ఫేజ్ 2 లో ఇస్తాము. ఫేజ్ 1 వచ్చేసి 15 acres, ఫేజ్ 2 వచ్చేసి ఇంకో 12 acres, మొత్తం 27 acres బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఈ కొంగరకలాన్ విలేజ్ కు దగ్గర ఉంది. ఈ కొంగరకలాన్ విలేజ్ లో మీరు ఎక్కడైనా అడగండి, డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 12,000 పర్ రెంట్ పర్ మంత్. ఇది ఎల్బీ నగర్ లో ఉన్న రెంట్ కొంగరకలాన్ లో ఉంది. సింగిల్ బెడ్రూమ్ 9,000. అంటే ఎంత డిమాండ్ ఉందో, ఫ్యూచర్ లో ఎంత డిమాండ్ రాబోతుందో ఒక్కసారి మీరు సెర్చ్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత కొంగరకలాన్లో ఈ మంచి అవకాశాన్ని ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సార్ చూస్తున్నారు కదండి, ఏదైతే సార్ చెప్పినట్లు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రెంటల్ వాల్యూ కూడా చాలా పెరిగిందని చెప్తున్నారు. సో రెంటల్ వాల్యూ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఏదైతే మన ఫాక్స్కాన్ కంపెనీ ఉందో ఫస్ట్ ఫేజ్ కింద ఆల్మోస్ట్ మనకి 10,000 ఎంప్లాయ్మెంట్ అనేది ప్రజెంట్ రన్ చేస్తున్నారంటే వర్క్ చేస్తున్నారు. అండ్ ఆపోజిట్లో వచ్చేసి మనకి కేయిన్స్ కంపెనీ ఉడకంగా ఆపరేషన్స్కి రావడం జరిగింది. ఒకసారి మనకి సెకండ్ ఫేజ్ మన ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తే, లైక్ ఎంప్లాయీస్ జాబర్స్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇక్కడ కొంగర్ అనేది దగ్గర ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడే రూమ్స్ అనేది కిరాయికి తీసుకొని, హౌసెస్ ఇక్కడ కిరాయికి తీసుకొని ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మంచిగా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యింది అండ్ మంచిగా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి. సో ఇక్కడ రేటు విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. ఒక మంచి ప్రాజెక్ట్ తోటి ఒక ఎక్సలెంట్ లొకేషన్ లో మన వ్యూవర్స్ కి అండ్ ఇన్వెస్టర్స్ కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.